కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సెంటర్స్ వద్ద ఓటర్ల క్యూ కనిపిస్తోంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ఓటర్లు. అస్సాం, కేరళ, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మొత్తం 296 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. అస్సాంలోని 126 అసెంబ్లీ సీట్లకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ 722 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది బరిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 2,49,58,139 మంది ఓటర్లు ఉన్నారు. 31,490 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ సహా ఏఐయుడిఎఫ్, ఏజేపీలు బరిలో ఉన్నాయి. అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. కేరళలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక్కడ 3 కూటములు తలపడుతున్నాయి. సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటములు పోటీ పడుతున్నాయి. 140 నియోజకవర్గాల్లో 883 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సుమారు 2,71,00,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కేరళలో లెఫ్ట్, కాంగ్రెస్, బీజేపీ కూటముల మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది. 140 నియోజకవర్గాల్లో 30,495 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలోనూ పోలింగ్ జరుగుతోంది. 30 నియోజకవర్గాల్లో 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పుదుచ్చేరిలో 9,50,311 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్డీఏ, డీఎంకే, టీవీకేలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎక్కువగా ఎన్డీఏ, డీఎంకే కూటముల మధ్య పోటీ కనిపిస్తోంది. పుదుచ్చేరిలో 1,099 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. പുരോഗതിക്ക് വികസനത്തിന് ഇടവേള ഉണ്ടാകരുത് എന്നാണ് ജനങ്ങൾ പൊതുവെ ആഗ്രഹിക്കുന്നത്. അതുകൊണ്ട് തന്നെ ജനങ്ങളാകെ എന്ന് ഞാൻ പറയുന്നത് ഇത് കക്ഷി രാഷ്ട്രീയ അടിസ്ഥാനത്തിലുള്ള തെരഞ്ഞെടുപ്പാണല്ലോ. പക്ഷേ എൽഡിഎഫിനോടൊപ്പം തന്നെ എൽഡിഎഫിനെ എതിർക്കുന്ന മുന്നണികളിലുള്ളവരടക്കം നാടിന് വികസനം വേണം, നാടിന് പുരോഗതി വേണം എന്ന് ചിന്തിക്കുന്നവരാണ്. ആ ജനത്തിന് കൃത്യമായ അനുഭവമുണ്ട്. ആ അനുഭവം അവരെ ബോധ്യപ്പെടുത്തിയിട്ടുള്ളത് ഇന്ന് തെളിയിക്കുന്ന ദിവസമാണ് ഇന്ന് എന്ന് വ്യക്തമാണ്. അതുപോലെ തന്നെയാണ് കഴിഞ്ഞ 2 ദിവസമായി നമ്മൾ ചർച്ച ചെയ്യുന്ന ഏറ്റവും വലിയ പ്രശ്നമാണ് നമ്മുടെ ആലപ്പുഴ ജില്ലയിൽ തോട്ടപ്പള്ളി സ്പിൽവേ ആണ്. അത് അടിസ്ഥാനപരമായിട്ടുണ്ട് മഹാപ്രളയം ഉണ്ടാക്കിയതാണ് എന്നുള്ള വളരെ ഗുരുതരമായിട്ടുള്ള ആരോപണം ആരാ ഉന്നയിച്ചത്? ഭരണകക്ഷി MLA, അന്ന് ഇന്നത്തെ മന്ത്രി. ആ പ്രളയം ഉണ്ടാക്കിയത്. ഷോർട്ട് ബ്രേക്ക് తీసుకుందాం. స్టేడియం